ఓం నమో శ్రీమన్నారాయణాయ. ఈరోజు ఒక ధర్మ సందేహం. అది ఏమిటంటే, పూజలో పువ్వులను ఎందుకు వినియోగిస్తారు అన్నది. అదేమిటంటే, ప్రకృతిలో అందమైనటువంటి సృష్టి ఏదైనా ఉందంటే పువ్వులు. అందుకే వీటిని మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం, పువ్వుల్ని. అంతేకాకుండా మరో విషయం ఏమిటంటే, పువ్వులు ఉన్న చోట సానుకూల శక్తులకు అనుకూలంగా ఉంటుందట. అలాగే ప్రతికూల శక్తులేవి ప్రవేశించకుండా, అందుకే పువ్వులను పూజలోనే కాకుండా శుభ సందర్భంలో ఏదైనా ఏ శుభ సందర్భం కానీ పూలను వాడుతూ ఉంటారు. ఉదాహరణకి ఎవరైనా హాస్పిటల్లో ఉన్న త్వరగా కోలుకోవాలని మనం పూల బొకేని ఇస్తాం. అలాగే వేడుక ఎలాంటిదైనా పూలతో ఆ ప్రదేశాన్ని అలంకరిస్తూ ఉంటాం. అది పువ్వులకు ఉండే గొప్పతనం. అయితే దేవుడి పూజలో మాత్రం వాడిపోయిన, నలిగిపోయిన లేదా కాడలు లేనటువంటి పువ్వులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడడానికి వీల్లేదు అని పండితులు చెప్తున్నారు. మనం మళ్ళీ ఒకసారి గమనించాలి. మనం ఇతరత్రమైనటువంటిది ఏదైనా పర్వాలేదు, ఏ సందర్భమైనా పర్వాలేదు, పూలను మనం అది అలంకరించవచ్చు, దాన్ని ఇంకొక రకంగా చూడవచ్చు. కానీ భగవంతునికి మనం సమర్పించేటప్పుడు వాడిపోయినటువంటి పూలు కానీ, లేదా కాడలు లేనటువంటి పువ్వులు కానీ, లేదా నలిగిపోయినటువంటి పువ్వులు కానీ ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడికి ఆ పూలతో పూజ చేస్తే ఫలితం ఉండదని పెద్దల మనకు చెప్తున్నారు. అందుకే ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి కోసం ఈ విషయాన్ని తీసుకొచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేస్తారు.